కాబట్టి 30 minutesలో మరి మీకు బ్రీఫ్ కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుని మన యొక్క వర్తమానాన్ని ముగించుకుందాం. దేవుని నామం పేరట చేరి వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేకమైనటువంటి వందనాలు, శుభాలు తెలియపరుస్తున్నాను. మీ అందరికీ వందనాలండి, వందనాలు. మరి ఈ సమయంలో దేవుని యొక్క వాక్య భాగంలో కొన్ని మాటలు మనము చదువుకుందాం. కీర్తనల గ్రంథము 27వ అధ్యాయము, కీర్తనల గ్రంథం 27వ అధ్యాయము 10వ వచనం చదువుదాం. చూడండి. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను, యెహోవా నన్ను చేరదీయును. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యెషయా గ్రంథము 49, యెషయా గ్రంథం 49వ అధ్యాయము 15వ వచనం చదువుదాం. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 15వ వచనం. స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా, వారైనా మరుచునేమో గాని నేను నిన్ను మరువను. చూడుము నా అరచేతుల మీదనే నిన్ను నేను చెక్కి ఉన్నాను. నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నవి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలుగా మరి దేవుడు ఒక తల్లి కంటే తండ్రి కంటే కూడా ఆయన మనల్ని అధికంగా ఆదరించగలిగిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఒకటి ఏంటంటే, మనము దేవుణ్ణి సొంతం చేసుకునేటువంటి ఆ యొక్క విధానం, సొంతం చేసుకునేటువంటి ఆ యొక్క పద్ధతి, చాలా సందర్భాల్లో ప్రార్థన అనే సందర్భం వచ్చినప్పుడు మనకు ప్రార్థన ఎలా చేయాలో తెలీదు. ఒక్కోసారి మనము దేవుని సన్నిధానంలో ఎట్లా ప్రార్థన చేయాలి, ఏ రీతిగా ప్రార్థన చేయాలి, మరి మనకే కాదు ఆయన వెంబడించిన శిష్యులకు కూడా ఈ ప్రార్థన విధానం తెలియనప్పుడు దేవుడు వాళ్ళు ప్రార్థన చేసే ఒక విధానాన్ని నేర్పిస్తూ వచ్చాడు. దాదాపుగా అది లూకాసు వార్తలో 11వ అధ్యాయంలో 1 నుంచి 12, 13 వచనాల దాకా రాస్తుంది. ఆ యొక్క వచన భాగాన్ని మనం చూస్తే ఎంత మంచిగా మాటలు ఉంటాయనంటే, దేవుణ్ణి మరి ఏ రీతిగా మనము సొంతం చేసుకుని మనము ప్రార్థన చేయాలి, ఏ రీతిగా ప్రార్థన చేయాలో అనే విషయాల్ని అక్కడ చెప్తూ, దేవుణ్ణి ఎలా భావించాలో, ఏ ఉద్దేశంతో ఆయన సన్నిధికి రావాలో అనే విషయాల్ని లూకా భక్తుడు చక్కగా వివరిస్తూ వచ్చాడు. మరొకసారి లూకాసు వార్త 11వ అధ్యాయం, లూకాసు వార్త 11వ అధ్యాయం 1 నుంచి చూడండి ఒకసారి. ఆయన ఒక చోట ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన చాలించిన తర్వాత ఆయన శిష్యుల్లో ఒకడు ప్రభువా యోహాను తన శిష్యులకు నేర్పినట్లుగా మాకును ప్రార్థన చేయ నేర్పమని ఆయనను అడిగాను. అందుకు ఆయన మీరు ప్రార్థన చేయనప్పుడు తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, కావలసిన అనుదినాహారము దినదినము మాకు దయచేయము. మేము మాకు ఇచ్చి ఉన్న ప్రతి వానిని క్షమించి ఉన్నాము గనుక మా పాపములను క్షమింపుము. చాలు. చూడండి, దేవుడు దైవ కుమారుడు ఇక్కడ చక్కటి విషయాన్ని చెప్తున్నాడు. నాటి రోజుల్లో యెహోవా అనే మాట పలకడానికే యూదులు భయపడిపోతూ ఉండేవారట. ఎందుకంటే పరిశుద్ధమైన నామం అని అంటే వాళ్ళు దేవుణ్ణి ఒక అతీత శక్తిగా, వాళ్ళు అతీతమైన ఆ యొక్క వ్యక్తిగా వాళ్ళు గుర్తించారు. కానీ మరి ఆయన్ని సొంతం చేసుకోలేదు. ఒక విధంగా చెప్పాలంటే ఆయన సన్నిధిలో ఆయనకు సమీపంగా చేరుకు రావడానికి వాళ్ళకి చాలా భయపడతా ఉండేవారు. ఇప్పటికీ కూడా చాలామంది బయట చాలా చెలరేగిపోతూ ఉంటారు. అది ఎనీ టెంపుల్ కానీ, ఎనీ చర్చ్ కానీ, సంథింగ్ బయట మామూలుగా అది ఏదైనప్పటికీ కూడా దైవ విధానం, దేవుని సందర్భాలు వచ్చినప్పుడు మాత్రం కొద్దిగా భయపడతారు. హల్లెలూయా. ఇది మంచి పద్ధతే, కానీ ఇది భయపడడం అనే ఈ సందర్భం మరి అది దండనతో కూడింది అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. భయపడేవాడు మరి
వాడు దండన కలిగినటువంటి ఆ యొక్క విధానంలో వాడు దూరంగా ఉంటాడు. ఎంతైనా గ్యాప్ అనేది ఉంటుంది. భయము అనేటువంటిది ఒక దాసత్వానికి సంబంధించిన ఆ యొక్క అంశం. మరి దేవుని బిడ్డలుగా దేవుణ్ణి చేరుకునేటువంటి వారి జీవితాల్లో, దేవుణ్ణి ఆరాధించే వాళ్ళ జీవితాల్లో భయం ఉండాలి. కానీ మరి అది మరి గౌరవంతో కూడిన, విధేయతతో కూడిన భయము, ఏకీవించడంతో కూడిన ఆ భయము మనకు ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఏకీవించలేని భయము, విధేయత చూపడలేని భయము అది ఉన్నప్పటికీ కూడా అది ప్రాణ భయమే తప్ప మనకెంత మాత్రం కూడా, ఒకవేళ నిజంగా ఆ అతీత శక్తి కూడా నీ కిందకు వస్తే దాన్ని కూడా నువ్వు ఉపయోగించుకుంటావు ఇష్టానుసారంగా. మరి కాబట్టి అది నీకు కొంచెం పైన ఉంది కాబట్టి భయపడుతూ ఉంటారు. ఎందుకంటే ఏదైనా జరుగుద్దేమో, ఏదైనా మరి ఇలా ఈ ఉద్దేశంతో ఆ భయమే తప్ప అది గౌరవంతో కానీ, మాట వినడానికి కొడుకున్న గౌరవంతో కానీ, ఏకీవించడంతో కూడిన ఆ యొక్క గౌరవంతో కానీ, విధేయత చూపడంతో కూడిన ఆ గౌరవంతో కూడిన ఆ భయం కాదు అది. కాబట్టి అలాంటి భయం మనము దేవుని సన్నిధిలో పాటించడానికి వీల్లేదు. దేవుడు మనకు అందుకనే సింపుల్గా ఒక మాట చెప్తున్నాడు. మీరు ప్రార్థన చేయనప్పుడు తండ్రి అని పిలవమని అవకాశం ఇస్తున్నాడు. హల్లెలూయా. అంటే తండ్రి అని అంటే ఇక మనకి ఏదైతే ఇంట్లో అవసరమైన వస్తువులు మనకి సమకూర్చేది ఎవరు? తండ్రి. మరి ఆ తండ్రి అనే మాట దేవుడు ఇక్కడ నేర్పిస్తుంది. దాని ఉద్దేశం ఏంటంటే మనకు చేరువ అవడానికి పరలోకపు తండ్రి ఎంతగానో ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. మనుషులేమో దూరం దూరం జరిగిపోతూ ఉంటారు. మనుషులేమో రకరకాలైనటువంటి విధానాల్లో నడవడానికి ఇష్టపడుతూ ఉంటారు. దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క ఏర్పాటు కాక భిన్నమైన విధానాల్లో వెళ్ళటానికి ఇష్టపడుతూ ఉంటారు. దేవుడు చేరు అవడానికి ఇష్టపడుతుంటే మనుషులేమో దూరం పెడతా ఉంటారు. ఉద్దేశం ఏంటంటే దాంట్లో కూడా స్వార్థం ఉంది. అదేంటంటే దగ్గరగా ఉంటే మనం ఏదైనా పొరపాటు చేస్తే తర్వాత పరిస్థితులు వేరుగా ఉంటాయి అనే ఉద్దేశంతో మేము ఎటు కూడా పొరపాటు చేయడం మానం, కాబట్టి నువ్వు కొంచెం దీనికి దూరంగా ఉంటాం. ఎంత దారుణం కదండి ఇది. ఫిక్స్ అయిపోయారు అనమాట వీళ్ళు. దాన్ని బట్టి దూరంగా ఉంటున్నారు. అలా కాదు. దేవుడు ఎంత మాత్రం కూడా ఆ విషయానికి ఎంత మాత్రం కూడా అంగీకరించాడు. ఎందుకనంటే దేవుని వాక్యంలో మంచి మాట ఉంది. మార్క్స్ వార్త మొదటి అధ్యాయం 15వ వచనంలో ఒక మాట ఉంది, చదవండి ఒకసారి. కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారైనా బాప్తిస్మం ఇచ్చే యోహాను అనేటువంటి ఒక భక్తుడైనా కొత్త నిబంధనలో మొట్టమొదట సువార్త ఏంటంటే కాలం సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్మండి అని వాక్యం చెప్తుంది. హల్లెలూయా. ఎందుకంటే కాలం ఎప్పుడూ ఒకేలా లేదు కదా, సమయాలు ఎప్పుడూ ఒకేలా లేవు. ఎప్పుడు మన చేతుల్లోంచి తిరిగిపోతాయో మనకు తెలియదు. ఎప్పుడు ఎలాగా ఆ పరిస్థితులు మారిపోతాయో మనకు తెలియదు. కాలం అనేది నీ చేతిలో లేదు. కాబట్టి అది అయిపోతుంది, అది సంపూర్ణం అయిపోతుంది. ప్రతి వ్యక్తి జీవితంలో కూడా అది పూర్తవుతూ ఉంది. కాబట్టి ఎందుకు ఆ కాలం పూర్తవుతుంది అని అంటే దేవుని రాజ్యం సమీపిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. సమయం అయిపోవడం వల్ల నష్టం లేదా నష్ట లాభాలు ఏంటి అని మనం పరీక్ష చేసుకుంటే కాలం సంపూర్ణం అయిపోతుంది, దేవుని రాజ్యం సమీపిస్తూ ఉంది. హల్లెలూయా. అంటే కాలం అంటే ఏంటి? నువ్వు ఇష్టానుసారంగా నీకు అనుగుణంగా జీవించే కాలం, లేకపోతే నువ్వు ఆలోచించుకునే కాలం, నువ్వు నిర్ణయాలు తీసుకునే కాలం, లేకపోతే నువ్వేదైతే నువ్వు పనుల్లో ముందుకు సాగుతున్నావో వాటి యొక్క కాలాలన్నీ కూడా సంపూర్ణమైపోతూ ఉన్నాయి. ఎందుకనంటే
దేవుని సన్నిధానంలో మరి దేవుని రాజ్యము సమీపిస్తూ ఉంది. హల్లెలూయా. అంటే ప్రతి లేఖనము కూడా నెరవేర్చబడతా ఉంది. హల్లెలూయా. నెరవేర్చబడబోతా ఉన్నాయి. ప్రతి లేఖనాలు కూడా నెరవేర్పులోకి వస్తున్నాయి. మరి ఎక్కడికక్కడ రాజ్య సువార్త సకల జనులకు ప్రకటింపబడతా ఉంది. హల్లెలూయా. ఇప్పుడు ఆన్లైన్ తెరిస్తే అనేక వాక్యాలు వచ్చేస్తున్నాయి. అది అనేక భాషల్లోకి, అనేక దేశ విదేశాల్లోకి ఈ వర్తమానాలు వెళ్ళిపోతున్నాయి. హల్లెలూయా. దేవుని వాక్యంలో ఉంటుంది, ఒక పక్షిరాజు లాంటి ఒక పక్షట, ఒక దేవదూత ఒక నిత్య సువార్త పట్టుకుని ఆకాశంలో ఎగురుతూ వెళ్ళిపోతూ ఉంటాడట. అలాగా మరి ఈ యొక్క వర్తమానము ఆకాశంలో ఎగిరి వెళ్ళిపోతుంది. ఇప్పుడు భూమి మీద జరగట్లేదు పరిచర్య, ఆకాశంలో మరి ఈ యొక్క వర్తమానం వెళ్ళిపోతూ ఉంది. ఇక్కడ ప్రకటిస్తున్నాం. ఇక్కడి నుంచి మరి నాకు గుంటూరు నుంచి చెప్తారు కొంతమంది, మరి కొంతమంది ఆయా ప్రాంతాల నుంచి మేము వింటున్నామని చెప్తారు. మరి ఇంట్లోంచి బయటికి రాకుండా కూడా కొంతమంది అప్పుడప్పుడు ఆన్ చేసి వింటూ ఉంటారు. కాబట్టి మనం ఇప్పుడు భూమి మీద పరిచర్య కాదు, నిత్య సువార్త ఆకాశంలో ప్రకటింపబడుతుంది. ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంది. నిజంగా లోకమంతటికి కూడా ఈ సువార్త ప్రకటింపబడాలి, అటు తర్వాత అంతము అని వాక్యములో రాయబడి ఉంది. హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధానంలో ప్రతి ప్రవచనాలు కూడా నెరవేర్చబడుతున్నాయి. కాబట్టి దాని నిమిత్తాన్ని, దాన్ని ఆధారం చేసుకుని మనం ఇక్కడ చేయాల్సిన పని ఏంటంటే దేవుని సువార్తని నమ్మాలి. హల్లెలూయా. హల్లెలూయా. సువార్త అని అంటే ఒక దైవజనుడు మంచి నిర్వచనాన్ని ఇచ్చాడు. అదేంటంటే దేవుడు భూమి మీదకే దిగిరాడు, కానీ ఆయన దిగి వచ్చాడట. హల్లెలూయా. హల్లెలూయా. ఎక్కడా కూడా దేవుడు చనిపోడు, కానీ నీ పాపాల కోసం, నా పాపాల కోసం దైవ కుమారుడు ప్రాణం పెట్టాడు. హల్లెలూయా. హల్లెలూయా. మనల్ని మరి ఇక్కడ ఎక్కడా కూడా చనిపోయినోడు తిరిగి బ్రతకడు, పునరుద్ధానుడే. ఎక్కడా కూడా తిరిగి చనిపోయినోడు తిరిగి బ్రతకడు. మరి దేవుడు శక్తివంతుడు, ఆయన సర్వశక్తుడు, ఆయనకి మరణం మీద కూడా అధికారం ఉంది అని ప్రకటించడానికి ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచాడు. హల్లెలూయా. ఈ భూమి మీద మరి గొప్ప సువార్త ఎందుకు అని అంటే, భూమి మీద ఈ లోకంలో రెండిటిని మానవుడు దాటలేకపోతున్నాడు. అదేంటంటే అయిపోయిన కాలాన్ని, మరి పోయిన ప్రాణాన్ని తిరిగి తెచ్చుకోలేని వాడిగా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ రాయబడినటువంటి ఒక అద్భుతమైన సత్యం ఏంటంటే, మరణాన్ని జయించి తిరిగి లేచిన దేవుడు నీ మరణకరమైన పరిస్థితులన్నీ ఆయన మార్చేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. నీ మరణం నుంచి కూడా, నీ కుటుంబాన్ని పట్టున ఆ యొక్క మరణకరమైన వ్యాధి కావచ్చు, మరణం నుంచి కూడా ఆయన దాటించి జీవాన్ని, నిత్య జీవాన్ని అనుగ్రహించే దేవుడు. హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధిలో ఆయన ప్రజలైనటువంటి వారిని ఉన్నతంగా ఆయన నిలబెట్టే దేవుడు అయినాడు. హల్లెలూయా. ఈ సర్వలోక మానవాళిని పాపాన్ని బట్టి వస్తున్న ఆ మరణాన్ని తప్పించడానికి మరణాన్ని జయించి తిరిగి లేచాడు. హల్లెలూయా. కాబట్టి మరి ఇది గొప్ప సువార్త. హల్లెలూయా. దేవుడి లోకానికి నీ కొరకు మానవాకారిగా వచ్చాడు. నీ పాపాల కొరకు ఆయన రక్తం చిందించి ప్రాణం పెట్టాడు. మరి మనము నమ్మునట్లుగా, ఆయన యందు విశ్వాసం చూపించినట్లుగా ఆయన మరణాన్ని జయించి మరి తిరిగి లేచాడు. హల్లెలూయా. ఆయన నామమందు విశ్వాసం ద్వారా పాప క్షమాపణ. హల్లెలూయా. ఆయన నామమందు విశ్వాసం ద్వారా నీ మరణం నుంచి ఆయన దాటిస్తాడు. హల్లెలూయా. అది సువార్త. అది సువార్త యొక్క సారాంశం. అయితే ఇది నమ్మాలి అని అంటే మొదట నీ జీవితంలో మారు మనసు అనేటువంటి అనుభవం ఒకటి దాగి ఉంది. హల్లెలూయా. ఈ మారు మనసు అనేటువంటి అనుభవం ఎప్పుడు ఒక వ్యక్తి కలుగుతుంది అని అంటే, ఒక వ్యక్తి నేను పాపిని అని ఎప్పుడైతే ఒక వ్యక్తి గుర్తించగలుగుతాడో అప్పుడు మారు మనసు గురించిన ఆలోచన వాళ్ళకి
ఆలోచన ప్రారంభం అవుతుంది. నేను పాపిని అనే మాట ఎవరు గుర్తుపట్టలేడో వాడికి మారు మనసు అనుభవం ఉండదు, రక్షణ కూడా ఉండదు. కాబట్టి దేవుని సన్నిధిలో ఎందుకు అని అంటే, సాధారణంగా అన్నీ నేను బాగానే ఉన్నాను కదా అన్నవాడికి వాడు పాపి అనే మాట ఎలా అనగలుగుతాడు? కాబట్టి పాపమును గురించిన ఆ యొక్క నిర్వచనాన్ని మనము గుర్తెరగాలి. పాపము నుంచి గురించిన ఆ యొక్క నిర్వచనము బైబిల్ గ్రంథము చక్కటి విషయాల్ని బోధిస్తూ వచ్చింది. దేవుని యొక్క సన్నిధానంలో పాపానికి మూలాల గురించి దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది. దేవుని యొక్క వాక్యంలో యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 15వ వచనం, దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ చెప్పాలి హల్లెలూయా. నా వైపు చూసి చక్కగా ఈ మాట వినండి. అదేంటంటే, దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క రక్షణ నీకు అర్థం కావాలి అని అంటే, పాపం అనేటువంటిది ఎలా మానవుడు పాపంలో పడుతున్నాడు అనే విషయం అర్థం అవ్వాలి. మరి ఇక్కడ ఏం రాస్తుంది అంటే, దురాశ గర్భం ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. హల్లెలూయా. ఈ పాయింట్లో మీరు గమనించండి, భూమి మీద పుట్టిన మానవుల్లో పుట్టిన మొదలుకొని వృద్ధాప్యం వరకు దురాశ పడినోళ్ళు ఎవరైనా ఉంటారంటారా? సాధారణంగా కొద్దిగానే దురాశ ఉంటుందా లేదా? ఎక్కడో కూడా ఏదో సందర్భంలో మరి చెడ్డ ఆశ, చెడ్డ కోరిక మానవుడికి ఉంటుంది. మరి కాబట్టి పాపానికి మూలం అదే. వాక్యం చెప్తుంది పాపానికి మూలం అదే. దురాశ ఎందుకు కలుగుతుంది? హృదయం చెడిపోయినప్పుడు, కొన్ని చూడడం వల్ల చెడిపోవడం బట్టి, కొన్ని ఆలోచించడం ద్వారా, కొన్ని పనులు, కొన్ని స్థలాలకు వెళ్ళడం ద్వారా, చూడండి, కొంతమంది వ్యక్తులు కలవడం ద్వారా మన మనసులు చెడిపోతూ ఉంటాయి, మన హృదయాలు చెడిపోతూ ఉంటాయి, కొన్ని దృశ్యాలు చూడడం ద్వారా. దాంతో మనుషుల జీవితంలో ఈ యొక్క దురాశలు బయలుదేరుతాయి. దురాశను అనుసరించి వెళ్తున్నప్పుడు పాపము మనిషిని, ఆ దురాశ కాస్త పాపముగా, దురాశల ప్రకారం వెళ్తారనుకోండి, పాపంలో పడతారు. తర్వాత దురాశపరంగా వెళ్తూ ఉంటే ఆ వ్యక్తి నెమ్మదిగా పాపంలో పడతాడు. కాబట్టి ఒక వ్యక్తి జీవితంలో నేను పాపిని నన్ను మీరు పాపి అని అన్నారని అంటారు. నిజానికి పాపిని మనం అంటాం కాదు, లేదా బైబిల్ అంటాం కాదు. వాక్యంలో చక్కగా ఈ మాటలన్నీ కూడా రాస్తున్నాయి. మీరు పాపులు అని అంటది బైబిల్. లేకపోతే మీరు క్రిస్టియన్స్ అందరూ పాపి పాపి అనేటువంటి మాట జనరల్గా జెన్యూన్గా మనం ఆలోచన చేస్తే మనకే అర్థమవుతుంది. పుట్టిన మొదలుకుని ఒక వ్యక్తి దురాశ గుండా వెళ్ళని వ్యక్తులు భూమి మీద ఎవరు లేరు. హల్లెలూయా. ఏదో ఒక సందర్భంలో దురాశ పడతాం. ఏదో ఒక చిన్న విషయమైనా కావచ్చు, పెద్ద విషయమైనా కావచ్చు. చూడండి, మనకి పుట్టిన మొదలుకుని మనకి ఆ యొక్క ఆశ కలుగుతూ ఉంటుంది. చూడండి, చిన్నపిల్లలకి, నేను చిన్నపిల్లల మీద ప్రయోగం చేస్తున్నాను అనుకోకండి. ఒక చాక్లెట్ ఇస్తే ఆడికి ఇష్టం ఉండదు, ఒక చాక్లెట్ ఇస్తే ఇష్టం ఉండదు. ఒక చాక్లెట్ అందం, రెండో చాక్లెట్, మూడో చాక్లెట్ వెళ్ళింది అనుకోండి, ఆడికి తినాలనిపిస్తుంది, అది తినేస్తాడు. తర్వాత వచ్చే పర్యవసానం ఇలాగనమాట. అలాగా ఒకదాంతో అది సంతృప్తి అవ్వదు. అలాగే పెద్దవాళ్ళలో కూడా మనం చూస్తుంటాం. మరి కొంతమందికి ఆహారం విషయంలో కావచ్చు, కొంతమందికి వస్త్రధారణ విషయంలో కావచ్చు, కొంతమందికి వస్త్రధారణ ఆభరణాల విషయంలో కావచ్చు, అవి సంపాదించుకోవడానికి ఎన్ని చేయాలో అన్ని చేస్తారు. అవి దాచుకోవడానికి, అవి సమకూర్చుకోవడానికి ఎన్ని చేయాలో అన్ని పనులు చేస్తూ ఉంటారు. దురాశ గర్భం ధరించి పాపమును కంటే పాపం పరిపక్వమై మరణాన్ని కంటది. దేవుని సన్నిధిలో మరి ఇంకా మనం చెప్తూ వెళ్తే ఇంకా చాలా విషయాలు మరి మనకు బైబిల్ గ్రంథంలో ఇలా కనబడతా ఉంటాయి. ఆజ్ఞ అతిక్రమమే పాపము, విశ్వాస మూలం కానిదేదో పాపము. ఇంకా చూస్తూ వెళ్తే మన సత్క్రియ చేయకపోవడమే పాపం. మరి ఇట్లాగా మనం చెప్తూ వెళ్తే అనేక సందర్భాలు వాక్యంలో మనకి తరచి చూస్తే కనిపిస్తూ ఉంటాయి. మరి కాబట్టి వాటన్నిటి నుంచి కూడా మనము విడుదల పొందాలి.
మరి వాటన్నిటి నుంచి కూడా విడుదల పొందాలి. మరి కేవలము కూడా దేవుడు అనుగ్రహిస్తున్నటువంటి మరి ఆ యొక్క ఉన్నతమైన మార్గాల్లో మనము ముందుకి కొనసాగాలి. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలుగా ఆ యొక్క ఆశలన్నింటినీ మరి ఆ ఆశలను మనలో చేసేది హృదయం. హృదయము అన్నిటికంటే మోసకరమైనదని వాక్యం చెప్తున్నది. ఘోరమైన వ్యాధి కలిగింది. దాని నుంచి ఎవరు తప్పించుకుంటారు? నువ్వు ఎక్కడి నుంచి తప్పించుకోగలవు, కానీ నీ హృదయంలో ఆలోచన ఎలా మార్చుకోగలుగుతావు? దానికి అంటుకున్నటువంటి దానికి ఎలాగ దాన్ని ఇచ్చేయగలుగుతాం? దేవుని యొక్క రక్తము, యేసు రక్తము ప్రతి పాపము నుండి, ప్రతి చెడుగు నుండి హృదయాల్లో అది కార్యం చేస్తుంది. హల్లెలూయా. దేవుని ఆత్మ ద్వారా ఆయన రక్తము హృదయాలలో నుంచి కార్యం చేసి ఒక్కొక్కరిలో ఆ పాపములు ఒప్పింపజేసి పశ్చాత్తాపంలోకి నడిపించి మారు మనసు అనుభవంలోకి ఒక వ్యక్తిని నడిపిస్తుంది. హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధిలో నేను చెప్పేటువంటి మాట ఏంటంటే, నీ హృదయము నిండి ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. నీ హృదయము ఆలోచించిన దాన్ని బట్టి నీ చర్య ఆధారపడి ఉంటుంది. హృదయంలో ఇస్కరియోతు యోధాకి దేవుడు సైతాను ఆలోచన పుట్టించాడు యేసయ్యను పట్టించాలని. అక్షరాల వాడు ఆ విధంగా చేశాడు. అట్లాగే మరి సంసోనుకి హృదయంలో అనిపించిందంట ఏంటంటే అన్య వివాహం లేదా సంథింగ్ ఇలాగ కొన్ని పాపములు చేయకూడదని తనకు నియమ నిబంధనలు దేవుడు పెట్టాడు. ఆ విషయాలంట్లో కూడా హృదయంలో తనకు ఆలోచన తప్పుడుగా తను ఆలోచన కలిగి మరి తర్వాత పెడిలా బైబిల్ గ్రంథంలో మనం చూసుకుంటూ వెళ్తే చాలామంది వాక్యంలో మనము చెప్పుకుంటూ వెళ్ళొచ్చు. కాబట్టి దేవుని సన్నిధిలో మరి హృదయంను అన్నిటికంటే ఎందుకని హృదయం అన్నిటికంటే మోసకరమైంది అని రాస్తుంది. కానీ దేవుని వాక్యము స్పష్టంగా చెప్తుంది, ఆ హృదయాన్ని నాకు ఇమ్మని ప్రభు నేను పిలుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మరి ఆ హృదయాన్ని ఆయనకు నీ హృదయాన్ని అప్పగిస్తే దాన్ని బాగు చేస్తాడు, దురాశల నుంచి నిన్ను విడిపిస్తాడు. అలాంటి అద్భుతమైన కార్యక్రమమే రక్షణ కార్యం. హల్లెలూయా. హృదయాలు మార్చబడతాయి, హృదయాలు నూతనపరచబడతాయి. నూతన హృదయంను నూతన హృదయంను నూతన ఆత్మను దేవుడు దయచేస్తాడు. ప్రతి రాతి గుండెను తీసివేస్తాడు, మాంసపు గుండెగా మారుస్తాడు. హల్లెలూయా. దాన్ని బట్టి దేవుని సన్నిధిలో మనము దేవుని రాజ్య సంబంధిగా మార్చబడతాం. మొట్టమొదటిగా ఆయనలో జీవించడం ద్వారాగా తర్వాత ఆయన రాజ్య పౌరునిగా మార్చబడతాం. హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధిలో ఆయన వాక్యం వింటున్న నీవు తప్పకుండా ఈ రాత్రికాల సమయంలో ఒక శ్రేష్టమైన తీర్మానంతో ఈ ప్రాంగణం నుంచి వెళ్ళాలి. నీ హృదయము ఘోరమైన వ్యాధి కలిగిన విధానంగా ఉంది. నీ హృదయము భయంకరమైన పరిస్థితుల గుండా నడుస్తూ ఉంది. దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు, నీవు దేవుని పరిపూర్ణంగా నీ జీవితంలో ప్రభువుని సంపూర్ణంగా గుర్తిరిగిన వ్యక్తిగా ఉండాలి. నీ జీవితంలో ప్రభువులో బలమైన సాక్షిగా నువ్వు నిలబడాలి. మరి దేవుని సన్నిధిలో మరి నీవు మొదట మారు మనసు పొంది దేవుని వైపు తిరగాలి. ఆయన రాజ్య సంబంధిగా నువ్వు మార్చబడాలి. మరి మార్చబడడం ఆయన యొక్క ఉద్దేశం ఏంటంటే ఆయనను చేరువుగా తీసుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే దేవుని రాజ్యము సమీపిస్తూ ఉంది. మరి దేవుని యొక్క సువార్త స్పష్టంగా చెప్తుంది, దేవుడు నీ కొరకు నా కొరకు ఈ లోకానికి వచ్చాడు, రక్తాన్ని చిందించాడు, ప్రాణం పెట్టాడు, నీ మరణం తప్పించడానికి మరణించి ఆయన తిరిగి లేచాడు. హల్లెలూయా. ఏ విధమైన పరిస్థితిలో దేవుని యొక్క వాక్యం చెప్తుంది, మరణం యొక్కయు పాతాళంలో తాళం చెవి ఆయన చేతిలో ఉన్నాయట. హల్లెలూయా. భూమి మీద ఆయన విప్పగా దాన్ని తెరిచేవాళ్ళు ఎవరు, దాన్ని మూసేవాళ్ళు లేరు, ఆయన మూయగా దాన్ని తెరిచేవాళ్ళు లేరు. హల్లెలూయా. అందుకే దేవుని యొక్క వాగ్దానం కూడా మనం చూసుకుని ఈ సమయంలో ఈ వర్తమానాన్ని ముగించుకుందాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం. ప్రకటన 3వ అధ్యాయం. నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగనలేదు. ఇదిగో తలుపుని ఎదుట తీసి ఉన్నాను, దానిని ఎవడును వేయనేరడు, యూదులు కాకయే. హల్లెలూయా. హల్లెలూయా. ఇదిగో తలుపుని ఎదుట తీసి ఉన్నాను, ఎవడను కూడా దానిని వేయనేరడు. అంటే నీకు శక్తి కొంచెమైనప్పటికీ కూడా నా వాక్యము గైకొనడానికి నువ్వు ఇష్టపడ్డావు కాబట్టి నేనేం చేస్తున్నాను, ఇప్పుడు నీకు నేను ఎదుట తలుపు తెరిచి ఉన్నాను, అది ఎవరు కూడా మూయనేరడు అన్నాడు. హల్లెలూయా.
ఈ వాగ్దానం ప్రకారం చేరొచ్చిన ప్రతి ఒక్కరిని దేవుడు సమృద్ధిగా దీవించునుగాక. దేవుడు నీ కొరకు ద్వారాలు తెరవడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు నీ కొరకు ద్వారాలు తెరవడానికి ఇష్టపడుతున్నాడు. అయితే కండిషన్ ఏంటంటే దేవుని యొక్క వాక్యంలో ప్రకటన 3వ అధ్యాయము 20వ వచనం చదువుదాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం. ఇదిగో తలుపుని యొద్ద నిలిచి ఉండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరం విని తలుపు తీసిన యెడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతనును భోజనము చేయుదుము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం ఇక్కడ పిల్లలు చాలా అల్లరి చేస్తున్నారు. అమ్మా అదుపు చేయాలి అంటే మీరు అరిసేయకుండా వాళ్ళ అరుపులు తగ్గించాలి. ఎలా చేస్తారు మరి? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధిలో మరి ఇదిగో నేను తలుపు వద్ద నిలిచి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం విని తలుపు తీసినాడులా అతని యొద్దకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతను భోజనము చేయుదము. హల్లెలూయా. దేవుని సన్నిధిలో మరి ఈ వాగ్దానానికి, ఈ మాటకి అర్థం ఏంటంటే నీ హృదయం యొద్ద యేసయ్య నిలబడి ఉన్నాడు. హల్లెలూయా. ఆయన తలుపు తడుతూ ఉన్నాడు. నీ హృదయం తెరిచి ఆయన నీ జీవితంలోకి ఆహ్వానిస్తే నీతో పాటు ఆయన భోజనం చేస్తాడు. ఆయనతో పాటు నువ్వు భోజనం చేస్తావు. హల్లెలూయా. అంటే 2 విషయాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే మీరు గమనించండి, ఇక్కడ నీతో పాటు ఆయన భోజనం చేయడం, ఆయనతో పాటు నువ్వు భోజనం చేయడం. అంటే ఈ 2 సందర్భాలు, 2 విందులు ఉంటాయి. చూడండి, కొన్నిసార్లు మనం భోజనాలు ఏర్పాటు చేసినప్పుడు మన చుట్టాలని మనం పిలుస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు వస్తారు, మనతో పాటు భోజనం చేస్తారు. హల్లెలూయా. కొన్నిసార్లు వాళ్ళు మనల్ని పిలుస్తారు. హల్లెలూయా. కొన్నిసార్లు ఏం చేస్తారు? మనతో పాటు వాళ్ళు కలిసి భోజనం చేస్తారు. హల్లెలూయా. సరే, ఇది ఎందుకు ప్రభు ఇక్కడ ప్రత్యేకించి రాయించాడు, ఎందుకు ఈ విధంగా రాయించాడు అని అంటే, భోజనం అనేటువంటిది శరీర సంబంధమైన సందర్భం కాదు. ఇది ఒక ఆధ్యాత్మిక అర్థంతో కూడిన సందర్భం. హల్లెలూయా. అదొకసారి చూసుకుని మనము ఇక్కడ మన కార్యాన్ని, మన యొక్క వర్తమానాన్ని ముగించుకుందాం. ఓకే. దేవుని యొక్క వాక్యంలో యోహాను సువార్త 4వ అధ్యాయం 31 నుంచి 34 చూడండి. యోహాను సువార్త 4వ అధ్యాయము. యేసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంటే భోజనం అంటే అర్థం ఏంటి ఇక్కడ? ఆయన చిత్తం. హల్లెలూయా, హల్లెలూయా. అందరు చెప్పాలి దయచేసి. హల్లెలూయా. ఆయన చిత్తం ఏంటి? ప్రియుడా, నీ ఆత్మ వర్ధనల కొలది నువ్వు అన్ని విషయాల్లో సౌఖ్యంగా ఉండుము. హల్లెలూయా. ఆయన చిత్తం అన్ని విషయాల్లో నువ్వు సమృద్ధితో ఉండడం ఆయనకి ఇష్టం. అన్ని విషయాల్లో నువ్వు స్వస్థత కలిగి ఉండడం ఇష్టం. అన్ని విషయాల్లో నువ్వు ఆరోగ్యం కలిగి ఉండడం ఇష్టం ఆయనకి ఇష్టం. నువ్వు సంతోషంగా ఉండడం ఇష్టం. నువ్వు సమాధానంగా ఉండడం ఇష్టం. నువ్వు సమృద్ధి చేత నింపడం ఇష్టం. హల్లెలూయా. నువ్వు గనుడుగా, గొప్పవాడిగా, గొప్పదానిగా ఈ లోకంలో ఉండాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. హల్లెలూయా. అది దేవుని చిత్తమై ఉన్నది. హల్లెలూయా. దేవుని పరిచర్య అది. వాస్తవంగా భూమి మీద దేవుని యొక్క పరిచర్య, అట్టడుగున ఉన్నటువంటి ఒక వ్యక్తి జీవితాన్ని ఉన్నత దశకు తీసుకురావడమే మరి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పరిచర్యలో సారాంశం. హల్లెలూయా. అందుకే నశించిన దానిని వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. మరి అయితే 2 విషయాలు చెప్తున్నాడు ఇక్కడ. ఏంటంటే, నీతో నేను భోజనం చేస్తాను, నాతో నీవు కలిసి, నీతో నేను కలిసి, నాతో నువ్వు కలిసి అంటున్నాడు. అంటే 2 భాగాలుగా దాన్ని విడగొట్టాడు. ఎందుకు తెలుసా? మరి ఆధ్యాత్మికంగా నువ్వు వచ్చావు, బాల్యస్థాయిలో ఉన్నావు, నీళ్ళతో కూడా వచ్చి ఆయన కార్యాలు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆధ్యాత్మికంగా బాల్యం అంటే మొదట్లో
మొదట్లో ఆధ్యాత్మిక బాల్యం అంటే వాక్యం ప్రకారంగా మొదట్లో ఉన్న వ్యక్తి, కొత్తగా వచ్చిన వ్యక్తి అనమాట. ఇప్పుడు ఒక కొత్తగా వచ్చిన వ్యక్తి కాకుండా 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు చర్చ్ మెంబర్స్గా అలా కొనసాగుతున్నారా లేదా మీరు? ఇప్పుడు ఇప్పుడు నీతో పాటు ఆయన వచ్చి భోజనం చేయడమే కాదు, ఆయనతో పాటు నువ్వు కూడా భోజనం చేయాల్సింది ఉంది, ఒక విందు. హల్లెలూయా. ఆయన నీ అవసరాల్లో ఎలాగైతే వాడబడ్డాడో, ఆయన నీ యొక్క మరి అవసరతల్లో ఎలాగైతే వాడబడ్డాడో, నీవు ఆయన పరిచర్యలో కూడా వాడబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. అది ఆయనతో నువ్వు చేసే భోజనం, ఆయనతో నువ్వు చేసే భోజనం. మనం ఏం చేస్తున్నాం అంటే పుచ్చుకుంటున్నామే కానీ ఇవ్వట్లేదు. మనం ఏం చేస్తున్నాం? పుచ్చుకుంటున్నామే కానీ ఇవ్వట్లేదు. మరి ఇచ్చుట వారిగా లేవు. పుచ్చుకునుట కంటే ఇచ్చుట ధన్యత అని చెప్పాడు పౌలు. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా పుచ్చుకోవడం ఆటోమేటిక్గా జరిగిపోద్ది. ఆయన రాజ్య సంబంధిగా కొంచెం సౌండ్ పెంచమని కొద్దిగా చెప్తాను, ఒకసారి కొద్దిగా లైట్గా సౌండ్ పెంచు తల్లి. హల్లెలూయా. బేస్ పెంచు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూడండి, పుచ్చుకునుట కంటే ఇచ్చుట మేలు. కాబట్టి దేవుని సన్నిధిలో నేను చెప్పే మాట ఏంటంటే, నీవు ఆయనని హృదయంలోకి వచ్చిన తర్వాత పుచ్చుకోవడమే కాదు, మరి పుచ్చుకునే కార్యం కాదు మాత్రమే కాదు, మరి నీవు ఇచ్చేవాడిగా కూడా, అంటే ఇవ్వడం అంటే డబ్బులు కాదు. ఇక్కడ ఏంటంటే దేవుని సన్నిధిలో ఎలాగైతే ఆయన నామ మహిమార్థమే నీ అవసరతలో దేవుడు ఎలాగైతే వాడబడ్డాడో, దేవుడైతే ఎలాగైతే కార్యాలు చేశాడో, ఆయన సేవా పరిచర్యలో కార్యాల్లో కూడా నువ్వు పాలు పంచుకునే వ్యక్తిగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దాని అర్థం ఏంటంటే, ఇప్పుడు చక్కగా దేవుని కార్యం, స్వస్థత కార్యం ఇక్కడి నుంచి ఇక్కడ నువ్వు కూర్చున్నావు, దేవుని సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగా ప్రార్థనలు జరుగుతున్నాయి, కార్యాలు జరుగుతాయి. చక్కగా బైబిల్ సంకలో పెట్టేసుకుని, బ్యాగ్లో సర్దేసుకుని, చెప్పులు వేసుకుని బయటికి వెళ్ళిపోయి దేవునికి స్తోత్రం దులిపేసి వెళ్ళిపోకూడదు, మళ్ళీ వెనక్కి రావాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మళ్ళా వెనక్కి రావాలి. ఎందుకంటే మళ్ళీ ఉంది కదా బ్యాక్, వెనక్కి రావాలి. సమరయ ప్రాంతానికి యేసుప్రభు వారు వెళ్తున్నప్పుడు మరి 9 మంది కుష్ఠివారు స్వస్థత పొందిన తర్వాత, ఒక 8 మంది 10 మంది కుష్ఠివారు స్వస్థత పొందిన తర్వాత 9 మంది వెనక్కి వెళ్ళిపోతారు కదా. ఒక్కడు మాత్రం వెనక్కి వస్తాడు. హల్లెలూయా. వాడిని బట్టి దేవుడు ఎంతగానో సంతోషపడతాడు. హల్లెలూయా. దేవుని మహిమపరచుటకు ఈ అన్యుడు మాత్రమే పూనుకున్నాడు తప్ప మిగిలిన వాళ్ళు ఎవరో కూడా సహకరించలేదని యేసయ్య ఎంతగానో సంతోషిస్తాడు. హల్లెలూయా. వెళ్ళిపోయిన వారిని బట్టి విచారపడతాడు. ఇక్కడ తిరిగి వచ్చి దేవుని నామాన్ని మహిమపరిచే వాళ్ళని బట్టి సంతోషం. అంటే తిరిగి వచ్చి దేవుని నామం మహిమపరచడం అంటే, ఇప్పుడు దేవుడు పదన కార్యం చేశాడండి, దేవుడు చాలా గొప్పోడు, మంచోడు అని సాక్ష్యం చెప్పేసుకుని వెళ్ళిపోవడమా? కాదు. దేవుని సన్నిధిలో నీ హృదయం ఆయనకి ఇవ్వాలి, ఆయన రక్షణ మార్గంలో నడవాలి, మందిరానికి నడిపించబడాలి. మందిరంలో ఒక సభ్యుడిగా, దేవుని మందిరం అని అంటే ఆయన ఇల్లు, ఆయన మనకు తండ్రి అవుతాడు. ఇది ఒక మన అవసరం కొరకు అన్నట్టుగా కాకుండా దేవుని మందిరానికి మనం వారం వాక్యం వినాలి. 5 నిమిషాలు వచ్చి ప్రార్థన చేసుకుని వెళ్ళిపోయేటువంటి విధానం కాకుండా, ఈసారి మొదట్లో అలా చేసాం, ఇప్పుడు దేవుడు తెలియని కొత్త అలా చేసాం. ఇప్పుడు సమయాన్ని పెంచుకుంటూ వెళ్ళాలి. హల్లెలూయా. ప్రార్థన రానప్పుడు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు పావుగంట చేసి సరిపెట్టావు, చెయ్యకపోయినా కూడా లెక్క లేకుండా పోయింది. కానీ ఇప్పుడు కనీసం రోజుకు 1 గంటను నువ్వు ప్రార్థన చేయాలి. హల్లెలూయా. అంటే ఎందుకు? ఆయన నీతో భోజనం చేశాడు. ఇప్పుడు నీవు ఆయనతో భోజనం చేయాల్సిన ఒక కార్యక్రమం ఉంది, ఇది మాత్రం చేయట్లే. హల్లెలూయా. నేను ఒక మాట చెప్తాను మీకు అర్థమయ్యేలా, మన లాంగ్వేజ్లో. ఎప్పుడు ఎవరు పిలిచినా వెళ్ళిపోతున్నాం మనం. అదవుతుందా? ఎవరు పిలిచినా భోజనం వెళ్ళిపోతూ ఉంటాం. మా ఇంటికి మాత్రం మీరేం రావద్దే, మీ ఇంటికి వచ్చేస్తానని అంటే 2 రోజులకి ఎలా మాట్లాడతారు మనల్ని కదా, అంతేనా? మరి నిజంగా చాలా బాగా మాట్లాడతారు తర్వాత కదా. మా కుమారి అంటే అయితే మొహం మీద అడిగేద్ది. హల్లెలూయా, హల్లెలూయా,
హల్లెలూయా. అంటే అలాంటి వ్యక్తిత్వం కాదు, అలాంటి స్పీడ్గా ఉన్నటువంటి వాళ్ళు స్పీడ్గా మాట వదిలేస్తూ ఉంటారు. హల్లెలూయా. అంటే దేవుని సన్నిధానంలో ఆయన ప్రజలు, ఆయన బిడ్డలైనటువంటి వాళ్ళు మరి నిజంగా ఇస్తారు, వాళ్ళు పుచ్చుకుంటారు, ఇస్తారు, పుచ్చుకుంటారు, ఇచ్చి పుచ్చుకుని సాగేటువంటి సంబంధాన్ని మంచి సంబంధంగా, సత్సంబంధంగా, గౌరవప్రదమైన విధానంగా ఎలాగైతే భావిస్తామో ఇక్కడ నీతో ఆయన వచ్చి భోజనం చేసే సందర్భం మాత్రమే కాదు, ఆయనతో కూడా నువ్వు విందుకు వెళ్ళాలి. హల్లెలూయా. హల్లెలూయా. నీ సమస్యల్లో నీ వెంట ఉంటున్నాడు నీ ప్రభు. హల్లెలూయా. మరి ఆయన భారం నువ్వు పంచుకోవా? మరి ఆయన కలిగినటువంటి ఆ యొక్క మరి సిలువ భారాన్ని నువ్వు పంచుకోవా? ఈ రాత్రి దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని రాజ్యం సమీపిస్తూ ఉంది. మారు మనసు పొంది దేవుని సువార్తను నమ్మి ఆయనలో కలవాలని, ఆయనలో సాగాలని నీకు లేదా? దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రాత్రికాల సమయంలో ఆయన భారాన్ని పంచుకునే వ్యక్తిగా ఉండాలి, ఆయన బాధ్యతలో పాల్పొమ్ములు పంచుకునే వ్యక్తిగా ఉండాలి. సత్సంబంధం నేర్చుకోండి, సత్సహవాసం నేర్చుకోండి. ఎందుకంటే దేవుడు తన వాక్యం ద్వారా స్పష్టంగా ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఆయన మనకు తండ్రి అవుతాడు. హల్లెలూయా. ఆయన సొంతం చేసుకోవాలి. ఈ యొక్క సహవాసంలో ఆయన సొత్తుగా నువ్వు మారిపోయావు. హల్లెలూయా. ఆయన సొత్తుగా నువ్వు మారిపోవాలి. ఆయన నీకు పాలిభాగస్తులుగా మారిపోవాలి. హల్లెలూయా. అప్పుడు నీ జీవితం చాలా గొప్ప ఆశీర్వాదంతో, జీవముతో నింపబడుతుంది. ఎంత మాత్రముగా నీ దగ్గరికి అపవాది శక్తులు రావు. హల్లెలూయా. వ్యాధులు రావు. హల్లెలూయా. నీ జీవితం ఎంత మాత్రము కూడా రకరకాల పరిస్థితులు నిన్ను తాకో. అంతకీ ఒకవేళ ఏదైనా పరిస్థితులు తాకితే అవన్నీ దేవుడు మేలుగా మార్చేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధిలో ఈ రాత్రికాల సమయంలో ఆయన పైన ఆధారపడడం అనే అంశం మాత్రమే కాదు, ఆయన సొంతం చేసుకోవడం, ఆయనని నీతో తీసుకెళ్ళటం, ఆయనతో నువ్వు నడవడం, ఈ రెండు అంశాలు జ్ఞాపకం చేసుకుని రాత్రి మరి దేవుని సన్నిధిలో ఈ రెండు విషయాలను జ్ఞాపకం చేసుకుంటే నీ జీవితం గొప్ప ఆశీర్వాదకరంగా మారిపోతాయి. హల్లెలూయా. ఏమి ఉదాహరణ చెప్పినందుకు ఏమనుకోకండి, ఎందుకంటే మీరని కాదు, ఎవరని కాదు, కానీ దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. మరి ఎందుకంటే చిన్నదానికే ఈ మధ్యకాలంలో చాలా చాలా ట్రోలింగ్స్ అయిపోతున్నాయి. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో విత్తబడిన వాక్యాన్ని బట్టి దేవుని నామాన్ని మహిమపరుస్తూ ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. 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 పరిశుద్ధుడా, పరిపూర్ణ నీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. విత్తబడిన వాక్యం ఒక్కొక్కరి జీవితాల్లో ఫలింపచేయండి, సాక్షార్థమే నిలబెట్టుకోమని ప్రార్థిస్తున్నాం. ఆరోగ్యాలు ఇచ్చి నడిపించండి, ఆశీర్వాదం దయచేయండి. ఎవరైతే ప్రభా ఈ ప్రాంగణంలో ఇక్కడ నుండి వాక్యం వింటున్నారో, లేదా లైవ్లో తర్వాత వీడియోలో కూడా వాక్యం వింటున్నారో, నజరుడైన యేసుక్రీస్తు నామములో సంపూర్ణ స్వస్థత కలుగును గాక, సంపూర్ణ విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఎప్పుడు ఈ వర్తమానం వింటున్నా ఒక్కొక్కరి జీవితాల్లో గొప్ప విడుదలను దయచేస్తున్నందుకు వందనాలు, స్తోత్రాలు. నీ అభిషేకం, ఆశీర్వాదం దేవుని దయచేయండి. ఇప్పుడు ఈ లైవ్లో సహకరిస్తున్న వారు కావచ్చు ప్రభా, ఈ ప్రాంగణంలో ప్రతి ఒక్కరిని ఇప్పుడే తాకమని ప్రార్థిస్తున్నాం. నజరుడైన యేసుక్రీస్తు నామములో సంపూర్ణ స్వస్థత కలుగును గాక, విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం. అద్భుతము, ఆశ్చర్యమైన కార్యం, గొప్ప కార్యం జరిగించండి. ప్రాణాత్మ శరీరాల్లో స్వస్థతనిచ్చి నడిపించండి. ఎవరైతే హాస్పిటల్లో ఉండి ప్రభా ఇప్పుడు తండ్రి ఈ స్వస్థత కొరకు ఎదురు చూస్తున్నారో, ఎవరైతే బెడ్ మీద ఉండి ప్రభా ఈ యొక్క తండ్రి ప్రభా హీలింగ్స్ కొరకు ఎదురు చూస్తున్నారో, నజరుడైన యేసుక్రీస్తు నామములో ఇప్పుడే స్వస్థపరుస్తున్నందుకు వందనాలు, స్తోత్రాలు. నీ విడుదలను ప్రకటిస్తున్నందుకు వందనాలు, స్తోత్రాలు. నీ స్థితిలో లేచిన ఆశీర్వాదం బట్టి, దీవెన బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి బలపరచమని, నీ అభిషేకం, ఆశీర్వాదం, దీవెన దయచేయమని ఈ ప్రార్థన యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మరి వాక్యం వింటున్న ప్రతి